లైక్ అదే చైతన్య మాస్టర్ ఇష్యూ అయిపోగానే ఒక పర్సన్ నాకు ఫోన్ చేసి చెప్పడం లైక్ అలా నేను ఇవన్నీ అడగడం జరిగింది. చైతన్య మాస్టర్ మీకు మంచి క్లోజా? వీడు మా ఇప్పుడు వీడికన్నా ముందు నేనైనా కానీ రాజుగాడైనా కానీ అభి అయినా కానీ అందరం అసలు కొడుకులు లాంటి వాళ్ళం. అవును అవును విన్నాను. పొట్టమే పడుకునే వాళ్ళం మేము అందరం కలిసి. అవును అవును ఒక రూమ్ లో ఉండేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం అనుకోండి, ఒక బెడ్ వేసి ఆయన పడుకోబెట్టి రాజుగాడు అబ్బి నేను మొత్తం పొట్ట మీద దూకేవాళ్ళం. అసలు ఎంత హ్యాపీగా ఆడుకునే వాళ్ళం. ఇంకా ఖచ్చితంగా అయితే మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరి ఇలా ఆపేసి మరి ఎక్కువ అంటే లక్షల్లో అని కాదు వేలల్లో ఆపేస్తారు. టైంలో నాకు ఆ థాట్ వచ్చింది, చెప్పా కదా ఇప్పుడు సిచ్యువేషన్ అటు చెప్పాను. అది అది మా వదిన కార్డు తిని ఆ టైంకి వచ్చేసే డబ్బులు అయిపోయి తీర్చడానికే ఫోన్లు చేస్తుంటారు, ఏదో ప్రాక్టీస్లో ఎందులో ఉంటాను నేను. కరెక్ట్ మైండ్ ఒక మంచి ఫ్లోలో వెళ్తున్నారు అన్న టైంలో ఫోన్ వస్తుంది, అదే అయిపోయినా ఇది వస్తుంది, ఇది అయిపోయినా కట్ట 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 ఫోన్లు వస్తుంటాయి. ఆబ్వియస్లీ ఆ టైంలో వచ్చేసారు, తీర్చా. ఇంకా 2 ఉంది అంతే, తీర్చేసా. ఇంకో ఈ ఫోన్లో వచ్చేటప్పటికి ఆ టైంలో చాలా పీక్ అయిపోయాను. అప్పుడే నేను ఈవెంట్ చైతన్య మాస్టర్ ఎందుకు చేసుకున్నా నాకు అర్థమైంది మావా అని చెప్పేసి. ఆ టైంలో ఏంటంటే నేను ఈవెంట్లు ఆపేసా, ఓన్లీ షూటింగ్సే. ఈవెంట్కి వెళ్తే మనం ఒక ఈవెంట్కి వెళ్తే అలా 25-30 అలా వస్తాం ఒక ఈవెంట్కి వెళ్తే. ఓపెన్ ఫ్యాక్టర్ సినిమాకి వస్తే అది పేమెంట్ 5,000 అంత ఉంటుంది డేకి ఒక అసిస్టెంట్కి. నేను డాన్సర్కి వెళ్ళాను, అసిస్టెంట్కి డాన్సర్కి వెళ్తే బిజీ అయిపోతుండే, నేను అసిస్టెంట్కి వెళ్తా అని ముందు నుంచి అనుకున్నాను. అందుకే తీసుకున్నాను కార్డు కూడా. అది తక్కువ అమౌంట్ అవుతుంది, నాకు సరిపోదు, ఎటు సరిపోదు. అవతల వాళ్ళకి చెప్పలేక, ఆ మాటలు వినలేక, ఉండలేక, చేయలేక, అని నేను ఏం తప్పు చేయకూడదు. నేను తీసుకొని ఎటు బలదూరం ఏం తిరగలేదు, వెళ్ళిపోలేదు, ఏం చేయలేదు. అరే చేస్తున్న టైంలో ఏదో ఇంకో స్టెప్ ఏదో ఎక్కుదామని పరిగెడుతున్న టైంలో ఫోన్లు వచ్చి ఆ మాటలు ఇవి అని విని అవ్వట్లేదు అని చెప్పి చాలాసార్లు కాదు ఒకసారి వచ్చింది మైండ్కి, చచ్చిపోవడం ఏంటి నాయన, ఇంత బతికి ఇంత బతికి చచ్చిపోవడం ఏంటి. అమ్మ నాన్న ఉన్నారు, అదే అమ్మ నాన్న మన గురించి ఇన్ని రోజులు ఇంత పెట్టి చచ్చిపోవడానికి, ఇప్పుడు నేను కానీ అయిపోయాను వాళ్ళని ఎవరు చూసుకుంటారు అని చెప్పి మళ్ళీ ఇంకా అలా పెట్టుకొని అలాగా ఆకాశం వైపు చూసుకుంటే ఏదగారా అని చెప్పి కేజీఎఫ్ పాట పెట్టుకుంటే అలా వినుకుంటే అలా ఉన్నాను. ఇంకా ఆ థాటే రాలేదు నాకు. కానీ నిజంగా చనిపోవడానికి పెట్టేంత ధైర్యం బతకడానికి పెట్టాలి. ఎందుకంటే చనిపోవడానికి వచ్చే ధైర్యం అంట అన్నిటికన్నా బలమైన ధైర్యం అదేనంట. అవును, దానికి మించిన ధైర్యం ఇంకేది ఉండదు. కాదు బ్రో, ఇప్పుడు ఊరేసుకుంటున్నావు అంటే, నువ్వు పేకేసుకున్నావు అంటే నీ నరాల గేర్లు అన్ని కట్ అయిపోయి నాలుగు బయటకు వచ్చి చచ్చిపోతావు. నీకు అర్థమవుతుంది, పెయిన్ నువ్వు భరించి చచ్చిపోతావు. కానీ అయినా కూడా పెయిన్ భరించి నేను చచ్చిపోతారు నా వల్ల అవ్వట్లేదు అంటే ఇంకా సిచ్యువేషన్ అలాంటి మనం ఏం చేయలేము. చచ్చిపోయిన వాళ్ళు కూడా మనం అంత ఈజీగా చచ్చిపోయి ఆ టైంలో అనిపించింది. ఇప్పుడు నాకు అనిపించింది మా అని చెప్పేసి అంటారు. ఆ టైంలో పక్క అనిపించింది. ఇంకా అంటే ఎటు సైడ్ రూట్ ఉండదు కదా మనకి. నాకు ఇటు సైడ్ బొక్కలే, నాకు ఇది ప్రాబ్లం ఎంతమందికి ఎలా కట్టాలి అనే థాట్ ఒకటి వచ్చింది చూడండి. ఆ థాట్ లో వేసారనుకో నాకు ఏం అర్థం కాదు వాళ్ళకి. సరేమా ఒక సిచ్యువేషన్ లో ఫుల్ లేకుండా ఉంటే దానంత ప్రశాంతం. నేను స్టార్టింగ్ నుంచి నా గోల్ అది, నేను అప్పు చేయకూడదు. నాకు వద్దు, నాకు ఎందుకు అప్పు, నాకు వద్దురా బాబు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మాలు కొంచెం అప్పులు చేసేటప్పుడు అప్పులు వచ్చి మాట్లాడేవన్నీ చిన్నప్పుడు అన్నీ చూస్తుంటాం కదా. అమ్మో ఇలాంటి నాకు వద్దు అనుకుంటూ 12 అయిపోయాను. అది వెళ్ళిపోతాయి. ఈఎంఐ కానీ అప్పులు కానీ ఈ వడ్డీలు కానీ ఇవి ఏం లేకపోతే అంత రిచ్ పర్సన్ ఎవడన్నాడు ప్రశాంతంగా ఉంటది, హ్యాపీ తింటాం పడుకుంటాం ఎంజాయ్ చేస్తాం. 10 సంవత్సరాలు ఎక్స్ట్రా 10,000 సంపాదించామంటే ఆ 10,000-5,000 మంచి కడుపుని తింటాం మనం. ఎవరికి ఇవ్వక్కర్లేదు, పీస్ఫుల్. చాలా మారిపోతాయి, అన్ని మారిపోతాయి. ఇది హైలైట్. ఇది అవ్వట్లేదు నాకు, ఇంకా డబ్బులు రేపు మార్నింగ్ ఒకరికి ఇవ్వాలి, నేను అవ్వట్లేదు నాకు. వాళ్ళని అడిగాను, ఇల్లు అడిగాను, సెట్ అవ్వట్లేదు. వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు, వాళ్ళ దగ్గర లేని ఎలా ఇస్తారు. ఒక రోజు ఒక స్టోరీ ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టా, నీడ్ హెల్ప్ అని. ఎంతమంది రెస్పాండ్ అయ్యారంటే నిజంగా చెప్తున్నాను, అదే చెప్తున్నాను కదా. ఓ డబ్బు సంపాదించకపోయినా, ఇల్లు మేడలు కట్టకపోయినా కానీ ఒక ఆపోజిట్ పర్సన్ దగ్గర ఒక అభిమానాన్ని ఇంత సంపాదించుకున్నాను ఫీల్ నాకు అప్పుడు అనిపించింది. చాలా మంది ఏంటి బ్రో చెప్పండి, ఏ విధంగా హెల్ప్ చేయగలను ఏంటి అని చెప్పి ఎన్ని మెసేజ్లు వచ్చాయి, చాలా మెసేజ్లు వచ్చాయి. అయితే అంటే ఓపెన్ చేయలేక నాకు చేతులు వేలు నొప్పి వచ్చాయి నాకు. అయితే ఒక రోజు ఒక బ్రోది ఓపెన్ చేయాలా వద్దా ఎందుకు అనుకుంటా ఓపెన్ చేసి మెసేజ్ చేశా. మెసేజ్ చేస్తే హాయ్ బ్రో, ఏంటి బ్రో ఏమైంది బ్రో చెప్పండి బ్రో, నేను మీకు D10 నుంచి మీకు పెద్ద ఫ్యాన్ బ్రో, అసలు మీకేమైంది చెప్పండి బ్రో, అసలు మీ ఫోటో గురించి అప్పుడులో ఈవెంట్కి వచ్చినప్పుడు తోసేటోళ్ళు బ్రో, అసలు దొరికేది కాదు మీ ఫోటో గురించి, ఎంత ట్రై చేసేటోళ్ళని చెప్పండి బ్రో, మీకు ఏ హెల్ప్ కావాలి చెప్పండి అని చెప్పేసానంటే, సరే నెంబర్ పెట్టండి బ్రో అంటే నెంబర్ పెట్టా. ఫోన్ చేసాడు భయ్య, ఏమని చెప్పంటే సోన్స్ ఇది సిచ్యువేషన్ అలాగ అయ్యింది,
సోన్స్ ఇలాగ అయింది అని చెప్పేసి అంటే అవును ఎంత కావాలంటే ఓకే కావాలి అని చెప్పా అవునా అని చెప్పి ఫోన్ మాట్లాడితే సరే ఎవరికి వేయాలని చెప్పేసి అంటే మా ఫ్రెండ్ది ఒక నెంబర్ పంపించే సోహిత్ అని చెప్పి ఆ నెంబర్ పంపించాను. మాట్లాడితే ఆడి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఈ నెంబర్ పంపించే వాట్సాప్లో ఆ నెంబర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అరే ఏంట్రా ఎవరితో ఏమైనా వేయించావా డబ్బులు ఏమని అంటే బ్రో ఏంటి వేసారా అప్పుడే గ్యాప్లో అని చెప్పేసి అన్నాను. ఫోన్ మాట్లాడుతున్న గ్యాప్లో వేస్తా అంటే కొట్టేసా బ్రో ఏదో సోహిత్ కిషన్ ఏదో వచ్చింది అదే కదా. నాకేం అర్థం కాలేదు ఒకసారిగా. ఎవరు బ్రో అసలు ఫ్యామిలీ అని నమ్మరు బేసిక్గా. సరే చైన్ తాగడెట్టి తీసుకో అని అనడానికి ఫ్యామిలీ అని నమ్మరు. ఎవరో తెలీదు ముక్కు ముఖం ఎవరో తెలీదు నా మీద ఉన్న అభిమానంతో తీసుకొని ఇచ్చాడు బ్రో. నేను నాకు అసలు ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అర్థం కాలేదు అంటే చిన్న బడ్జెట్ కాదు అది, ఎక్కువే. 1 lakh సెకండ్ లో మనోడు పరిచయం లేదు ఏం లేదు నేను తెలుసు కానీ ఆయన ఎవరు నాకు తెలీదు. 1 lakh టక్కుమని కొట్టగానే నాకు ఇంకా నేను అప్పుడు అది కూడా ఒకటి నమ్మ అంటే నిజంగా బ్రో మనం ఏదైనా తప్పు కానీ ఏదైనా చేస్తే మాత్రం అది ఎట్టో కట్టు తిరిగి కొడతది బ్రో. అది నేను నీకు ఏదైనా మోసం చేసినా నేను నీకు ఏదైనా చేసినా అది ఇప్పుడు కాకపోయినా తర్వాత వచ్చినా నేను తడతది అది. సో మనం అలాంటిది ఏం చేయలేదు కాబట్టి ఆ దేవుడు ఆ టైం నాకు అలా సెట్ చేసి ఇవ్వకపోతే ఇంటికి వచ్చి గొడవలు చాలా పెద్ద మ్యాటర్ వెళ్ళేది. ఆ టైంలో నాకు ఆ బ్రో శివ బ్రో ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నాడు. శివనే వైజాగే మా పేరే అంత జాలి. ఇది చెప్పినట్టు ఇప్పుడు ఏంది ఈ సీన్ జరిగింది సేమ్ ప్రతి మా డీలో ఉన్న ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించకపోయాము అంటే సంపాదించాం బాగానే సంపాదించాం అన్ని. ఇప్పుడైతే అక్కడికి ఇక్కడికి చాలా చేంజింగ్ ఉంది. బట్ అంత సంపాదించలేదు. అంత ప్రేమ సంపాదించామంటే ట్రాఫిక్ అప్పుడు మేము రోడ్డు మీద వెళ్తుంటే ఒక ట్రాఫిక్ పోలీస్ మమ్మల్ని పట్టించిన గుర్తుపట్టి సోమేష్ మాస్టర్ కొంచెం చూసుకుని వెళ్ళండి సార్ ఎలా ఆ హ్యాపీనెస్. ఇంకెక్కడైనా ఒక లొకేషన్కి వెళ్ళానండి అప్పుడు సడన్ గా ఇప్పుడు ఏదైనా వైజాగ్ కాకుండా మాకు తెలియని ఊరు వెళ్ళాం అనుకోండి అక్కడ మనం నించోన్నాం అనుకో ప్రాబ్లం అయింది అనుకోండి పట్టేసి నేను ఉన్నా కదా దా తీసుకెళ్ళిపోతుందా అని చెప్పి తీసుకెళ్ళిపోయి ఎన్నో ప్రాబ్లమ్స్ బ్రో ఎన్నో ప్రాబ్లమ్స్ లో మమ్మల్ని సేవ్ చేశారు. అబ్బాబా మామూలు సేవ్. నేను గోవాకి వెళ్ళినా కూడా గోవా కన్నడ వాళ్ళు మన కన్నడ వాళ్ళు తెలుగు మాట్లాడతారు కదా కొంచెం అలా చూసి సోమేశ్ మీరు మాస్టర్ అలా మాట్లాడి మమ్మల్ని గుర్తుపట్టేసి ఇరలేదు తెలుసా. ఆ విషయంలో మేము చాలా హ్యాపీ. మేము ప్రతిసారి మేము మామ ఇలా జరిగింది మామ ఇలా సపోర్ట్ చేస్తున్నాం అంటే అది మామ డబ్బులు సంపాదించలేదు కానీ ఇది మాత్రం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు. ఇప్పుడు నన్ను అడిగినా కూడా నువ్వు ఇన్ని రోజుల నుంచి ఏ సంపాదించావంటే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి చెప్పడానికి. అంటే జీవితాంతం అక్కడ దాంతో అయిపోద్దని నేను చెప్పలే కానీ నార్మల్ చెప్తాను అంటే ఓపెన్ గా చెప్తాను. ఇప్పుడు మనం చేయాల్సిన పక్క 100% చేయాలి. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది నీ లైఫ్ అని అనుకుంటే నేను అక్కడే బాబీ వాళ్ళు అక్కడే వైజాగ్ లో ఏమైనా చేసుకుంటూ ఉండేటోడిని. ఎప్పుడు ఒకలాగా ఉంటుంది అనుకుంటే దాన్ని నేను చేంజ్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చా. ఇది కూడా నేను చేంజ్ చేసుకోవాలి. యూట్యూబ్ ఛానల్ ఒక సాంగ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. రిలీజ్ చేశారు ఫుల్ హాబిట్ చేశారు. అది చేసాం మంచి ప్లాన్ తో. అంటే ఇది నేను వీడు నార్మల్ అయితే అది నా ప్లాన్ చేశాను. మావ ఇలా చేద్దాం అనుకుంటున్నాం. మావ కలిసారు మావ ఇలా ఫ్రెండ్స్ కలిసారా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తా అంటున్నారు లేకపోతే ఇది అని చెప్పి మాట్లాడుకున్నాం. కలిసాము ఒక 2 months ట్రావెల్ కూడా చేసాము. అండ్ ఒక 10 songs దాకా కూడా ప్లానింగ్స్ అయిపోయి 5 songs దాకా సాంగ్స్ రెడీ అయిపోయి అన్ని అయిపోయి. ఫస్ట్ సాంగ్ తో మేము ఏంటంటే మా కొరియోగ్రఫీ దాంట్లో చూపించుకోవాలి దాంట్లో చెయ్యాలి. చాలా మంది జనాలు అబ్బాబ్బా ఏం మంచి ఐడియా రా బాగా చేసుకున్నారా అలాంటి ఐడియా మాకు చాలా మంది అన్నారు. అలాంటి ఐడియా మాకు రాలేదా మేము చేసుకోలేకపోయాం అసలు భలే వచ్చిందో మీకు ఇది నిలబెట్టుకుంటారు. బట్ ఏంటంటే పక్క అంటే మా అన్న వాళ్ళకి తెలిసిన అన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ పెళ్లి అవ్వడం వల్ల వాళ్ళ డాడీకి ఆపరేషన్ అవ్వడం వల్ల వాళ్ళ పెళ్లి అవడం వల్ల ఉన్న బడ్జెట్ అంతా వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయేసరికి అది కొంచెం స్టాప్ అయింది అనమాట. మళ్ళీ కంటిన్యూ చేస్తారు. అది కంటిన్యూ చేస్తాం. పెడతారా బ్రో నన్నే పెట్టి హ్యాపీగా కాదు బ్రో చేద్దాం. నేను ఏమంటే ఇదే ఇప్పుడు యూట్యూబ్ ఈ వ్లాగ్స్ అని ఇలా చేస్తే ఇంత అమౌంట్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ ఇలా చేస్తే అమౌంట్ వస్తుంది అని చెప్పి మాకు D10 టైంలో తెలుసుంటే ఈ పాటి వేరే ఉండేది మ్యాటర్. 10 లక్షలు మీరు అన్నట్టు 10 లక్షలు కాదుగా ఈ పాటి వేరే ఉండేది మ్యాటర్. కానీ అంటే మనం చేసే టైంలో యాక్చువల్లీ మీ టైంలో నేను అలాగే అప్పుడు మీరు వచ్చారు. అవునవునా అంటే మనం చేసే టైంలో ఇది లేదబ్బా లేదు అదే నేను అక్కడ దెబ్బపడి లేదు. ఈ ఫేమ్ కి వాల్యూ లేదు ఆ ఫేమ్ కి. అవును అవును అలా ఒకవేళ ఉన్నా ఈ టీవీలోని వీటిలో కనబడితే ఇప్పుడు ఫేమ్ టీవీలో కనిపించే వాళ్ళకన్నా వాళ్ళు చేసేసరికి కార్లు ఎంట్రీ ఇచ్చి ఓపెనింగ్ వస్తున్నారట కట్ చేస్తున్నారట ఇలా కట్ చేస్తారు అంటే
మేము వాళ్ళని తప్పని మేము చెప్పట్లేదు కానీ బ్రో, అంటే అప్పుడు మేము కష్టపడిన కష్టం చాలా కష్టపడితే ఇప్పుడు డీటెయిల్ లో కూడా నేను సెలెక్ట్ అయింది 10 మందిలో ఒక్కడినే నేను సెలెక్ట్ అయింది. అంటే 10 మందిని కొట్టుకొని నేను సెలెక్ట్ అయ్యానంటే అది చిన్న మాట, అది ఎంత పిచ్చుకుంటూ అవుతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే నార్మల్ గా వచ్చేస్తున్నారు సింపుల్ గా, అది చూస్తే అనిపిస్తే అరే అప్పుడు కష్టపడే కానీ ఇప్పుడు కష్టపడితే బాగుండేది, అప్పుడు అనవసరం కష్టపడ్డావరా. అదే తప్పేం కాదు, వాళ్ళు కూడా కష్టపడుకునే రారు కదా, వాళ్ళు కూడా కష్టపడే వస్తారు. కాకపోతే ఎవరి వాల్యూ వాళ్ళది, అంతే ఎవరి వాల్యూ వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళదే, అంతే ఎవరి కష్టం వాల్యూ వాళ్ళది. మనకిచ్చే వాల్యూ మనకి ఇస్తారు అంతే, ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఉంటుంది అంతే. అంటే అది మైండ్ సెట్ ద్వారా ఉంటది, చాలా మంది వాల్యూ ఇచ్చే మాట ద్వారా కూడా ఉంటది. బేసిక్ గా మిమ్మల్ని స్టార్టింగ్ చూసేటప్పుడు అయితే మామూలుగా ఇంటర్వ్యూలో అవన్నీ చూస్తాం కదా, గీరా పొగరు అది అనుకున్నాం. మనం ఒకసారి కలిసిన తర్వాత ఇంకేంటి అసలు శివ బ్రో ఏనా అన్న ఫీలింగ్ ఆబ్వియస్లీ వస్తుంది ఎవరికైనా, అది బిహేవియర్ బట్టి మాటలు బట్టి సిచ్యువేషన్స్. అంటే స్క్రీన్ బయట గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో? గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో అని అడిగారు, బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారని అడగదు, నాదే చూస్తున్నాం. బెస్ట్ ఫ్రెండ్ చెప్పు, గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పు. గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే బ్రేకప్ ఉందా? ఫస్ట్ బ్రేకప్ ఉందా? బ్రేకప్ తర్వాత గర్ల్ ఫ్రెండ్. బ్రేకప్ అంటే నేను చెప్తాను, బ్రేకప్ కాదు కానీ బ్రేకప్. అది ఎలా ఉంటుందంటే, నేను లవ్ లో దిగుదాము అనే ఫీల్ లో నేను దిగుదాము అనే టైంలో మా వాళ్ళందరూ చాలా సార్లు ఆపారు. వీడైనా కానీ రాజుగాడు కానీ మా వాళ్ళందరూ చాలా సార్లు ఆపారు. నేను అది పట్టించుకోలేదు. అంటే చాలా ఫస్ట్ స్టార్టింగ్ లవ్, అది స్టార్టింగ్ లవ్ అంటే మీన్స్ అట్రాక్షన్ గా ఫీల్ అయిపోయాను బాగా. ఏంటది అట్రాక్షన్? అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. అయితే అట్రాక్షన్ గా ఫీల్ అయిపోయి ఏం చేశారు, కొంచెం సెట్ అవ్వలేదు తను. ఆ టైంలో మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేనే ఆగిపోయాను. సో దానివల్ల ఎందుకులే మళ్ళీ అసలుకే మనకున్న బొక్కలు చాలవా, ఇంకో బొక్క ఇంకా అవసరం అని చెప్పేసి ఇంకా అక్కడతో నేను కట్ చేసుకున్నాను. అలా అనుకున్న టైంలోని నువ్వు వచ్చావు, నేను కదా మా మామ వచ్చాడు. అలా అనుకున్న టైంలోని అప్పుడు అనుకొని ఫ్లైట్ ఎక్కాడు, అలా పైకి వెళ్తున్న టైంలో ఇంకో ఫ్లైట్ వచ్చింది. ఆ ఫ్లైట్ రాగానే మళ్ళీ కింద దిగాడు. ఇప్పుడు అదే మీరు అడుగుతుంది. అది ఇప్పుడు వచ్చిందా ఏంటిది ఫ్లైట్? అయ్యో వేసా ఇప్పుడు వీసా మా ఒక 2-3 సంవత్సరాల తర్వాత. పెళ్లి 2 సంవత్సరాలు 2 years అయితే ఉన్నారు ఇప్పుడు లైఫ్ లో. ఇప్పుడైతే నేను ఓపెన్ ఫ్యాక్ట్, అది నిజంగానే ఉన్నారు. తప్పే, నేను లవ్ కాదు, లవ్ మీన్స్ అంటే తనని ఏం చేశానంటే డైరెక్ట్ చూస్తారా వద్దురా లవ్ లాంటిదే కానీ మేము మాట్లాడుకో ఏం చేయడు. డైరెక్ట్ నేను తనని చూసి నేను లవ్ యూ చెప్పకుండా ఇవన్నీ చెప్పకుండా పెళ్లి చేసి అనిపిస్తుందని చెప్పేసాను అంతే. అది ఇప్పుడు ఇప్పుడు కొత్త సిస్టమ్ సో అంతే. ఇప్పుడైతే హ్యాపీ. నీకు ఉన్నారు బ్రో, నేను చెప్తా అసలు లవ్వే వద్దు భయ్యా, అస్సలు వద్దు. పెళ్లి అంటున్నారా? పెళ్లి కూడా మంచిగా సెటిల్ అయిన తర్వాత, ఎందుకంటే మనం సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుని అమ్మని కానీ తీసుకొచ్చాను, పాప కూడా కష్టపడతాను అంతే. మరి అంటే నేను విన్నది ఓరో అమ్మాయిని మోసం చేసావు, వాడుకొని వదిలేసావు అని వైజాగ్ లో. ఇవే వద్దు బ్రో, చెప్పాను మీకు ఆల్రెడీ పర్సనల్స్ వద్దని. లేదు నార్మల్ గా విన్నది నేను అడుగుతాను. ఎందుకు బ్రో ఇవన్నీ నా చెప్పాను మీకు ఆల్రెడీ, నేను ఫోన్ చేసి అడిగాను, మీకు ఫోన్ చేసి చెప్పాను నేను మీకు ఆల్రెడీ. కాదు నార్మల్ క్వశ్చన్ అడిగిన ఏముంది నార్మల్ ఆన్సర్ చెప్పు బ్రో. కట్ చేయి వద్దు బ్రో, ఎందుకు బ్రో చిరాగ్గానా, నేను ఆల్రెడీ మీకు చెప్పాను వద్దు బ్రో ఇలాంటి అడగద్దు బ్రో అని చెప్పేసి. అంటే నిజం లేకపోతే చెప్పొచ్చు కదా. నిజం లేకపోతే ఎందుకు బ్రో అడగడం అవన్నీ నా? నిజం లేకపోతే అడుగు చెప్పొచ్చు కదా. ఎందుకు బ్రో చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫోన్ చేసి, అలాగే మీరు రావని కూడా చెప్పాను నేను మీకు. కరెక్ట్ కాదు బ్రో ఇది అసలు. మీకు ఫ్యాంక్ క్లాస్ అడ్డాకున్నారా? సూపర్ రామా, నాకు అర్థమైపోయింది. అర్థం అవలేదు నాకు ఫస్ట్ నుంచి. నాకు ఈడు అలాంటి పనులు ఏం చేయడు, ఇది ఎందుకు మరి అని చెప్పేసి ఈడు ఈడు ఎలిసేసి ఏదో చేస్తున్నావు మీరు, మళ్ళీ మీరు అలా నార్మల్ గా ఏదో నిజంగా ఏదో ఏమంటారు ప్రిపేర్ అయిపోయి ముందే కూర్చొని మనం ఏదో చేద్దాం ముందు అనుకున్నాం కానీ వేరే వెళ్ళి ఉంటే బాగుంటది. టాపిక్ వచ్చింది.